టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వంపై మంత్రి నిమ్మల ధ్వజం. కాంగ్రెస్ అన్నదాతలను మోసం చేసింది, పూర్తి స్థాయి రుణమాఫీ జరగలేదన్న హరీష్ రావు. హైదరాబాద్ లో బైక్ దొంగలు హల్చల్, ఓ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహణ. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో అర్హత కలిగిన రైతులకు రుణమాఫీ జరగలేదని హరీష్ విమర్శించారు. మొత్తం 3 విడతల్లో 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ రైతు రుణమాఫీకి 17,000 కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. 14,000 కోట్ల నిధులను కోత పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎట్లా ఉందంటే, దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిందట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది. రుణమాఫీకి ఎగనామం పెట్టిండు, పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం, పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, కానీ చేసింది ఏంది? పాక్షికంగా మాత్రమే చేసినావు. నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణ అడుగు, లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి. కానీ మొత్తం చేసిన అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో, బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే, వెనకటికి ఎవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు. ఆ రోజు చెప్పిందేమో 40,000 కోట్ల రూపాయలు, డిసెంబర్ 9 అని మాట తప్పిండు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్లు పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు 31,000 కోట్లు అని చెప్పిండు. 15 ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా, ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు, రుణగ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు. బడ్జెట్లో చూస్తే 26,000 కోట్లు పెట్టిండ్రు. అసెంబ్లీలోనే నేను అడిగిన, ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో 40,000 కోట్లు అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లు అని చెప్పారు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టినరు. మరి ఎవరికి ఎగబెడతారు? 26,000 కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం. రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే, దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిందట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది. రుణమాఫీకి ఎగనామం పెట్టిండు, పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. డయాఫ్రామ్ వాల్పై నివేదిక రాకముందే లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇకనైనా జగన్ వైఖరి మారకుంటే సింగిల్ డెజికేట్ పరిమితమవుతారని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదము. ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ 15-20% పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాల్కి ముందున్నటువంటి ఇసుకను సైతం 56 అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటుపోయి మరి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా? సమయం డిలే అవడంతో పాటుగా రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రేపు ప్రమాదం వస్తే అని పీపీఏ సిఈఓ ఆ రోజునటువంటి జైన్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వాస్తవం కాదా? ఏదైతే పీపీఏ మినిట్స్లో చాలా క్లియర్గా ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో ఇటువంటి ఏజెన్సీల్ని మార్చడం సమయం ఆలస్యం అవడమే కాకుండా భద్రత విషయంలో కూడా బాధ్యత ఉండదు అని చాలా క్లియర్గా పీపీఐ మినిట్స్లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఐ రిపోర్ట్స్లో మినిట్స్లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. అంతకు మించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా 11,762 కోట్ల రూపాయలు ఆ రోజు మేము 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి రియంబర్స్మెంట్ మాకు 6,764 కోట్లు మాత్రమే. అంటే ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా ప్రతి క్షణమో ప్రతిరోజు కూడా అమూల్యమని ఆ రోజు మేము భావించి 4,908 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎదురు మేము పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించి కట్టించడానికి మేము ఖర్చు పెడితే మరి మీరు 2019-2024 మీ 5 సంవత్సరాల మీ పాలనలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 4,167 కోట్లు. మీరు 4,167 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చింది మీకు పాత మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా రియంబర్స్మెంట్ చేయడం వల్ల మీ 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి 8,382 కోట్ల రూపాయలు మీకు రియంబర్స్మెంట్ కింద వచ్చింది. అంటే మీరు ఖర్చు పెట్టింది 4,167 కోట్లు, మీకు కేంద్రం నుంచి వచ్చింది 8,382 కోట్లు. మరి ఆ వచ్చినటువంటి పోలవరం నిధులను కూడా ఆ పోలవరానికి ఖర్చు పెట్టకుండా ఆ 3,385 కోట్లు బ్యాలెన్స్ ఏవైతే మీకు వచ్చాయో పాత రియంబర్స్మెంటు ఆ నిధుల్ని ఎక్కడికి మళ్లించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రకృతి కోల్కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని హైదరాబాద్లోని ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంట్ మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
సెక్యూరిటీ కొంచెం పక్క జరపడమ్మా కొద్దిసేపు ఒకసారి సత్వర న్యాయం ఆవాజ్ దో ఆవాజ్ దో సపోర్ట్ ఇవ్వండి. మేము ఏదైనా చేయగలము, ఏ టైంలో అన్నా మేము బయటకు వెళ్ళగలము అన్న సపోర్ట్ ఇవ్వండి. అప్పుడు చాలా మారి ఫైట్తోనైనా క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇస్తున్న అదర్ కేసెస్లో భయం ఎందుకు పుట్టట్లేదు జనాలకి అనేది చాలా క్వశ్చన్ నాకు. సో ఒక థింగ్ అయితే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని ఈ ఆస్పెక్ట్లో. అలా చూడకూడదు, ఆడవాళ్ళని ఎంతో రెస్పెక్ట్తో చూడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని చూసినప్పుడు ఏమనుకోవాలి, మీరు ఏం అనుకోకూడదు అనేది ఎడ్యుకేషన్ పిల్లల ఏజ్ ఉన్నప్పటి నుంచే, స్కూలింగ్ నుంచే ఐదర్ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు ఏమాత్రం కూడా జాలి అనేది లేకుండా క్యాపిటల్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇంకా కఠినంగా ఇవ్వాలి. అప్పుడే ఎంతో కొంత సొసైటీలో చేంజ్ చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఇంకోసారి ఎవరు చేయకూడదు. ఇప్పుడు డాక్టర్ మీద జరిగింది అంటే ఒక పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్నే అంత ఈజీగా తీసుకోగలిగిన వాళ్ళు లోపల ఇంకెంతమందికి ఎన్ని అవుతున్నాయో ఎన్ని బయటకు రావట్లేదో మనకు తెలీదు. సో ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాం. కలకత్తాలో ఈ మధ్యలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి హేయమైన చర్య చేసినటువంటి నిందితులకు కఠినమైన శిక్ష విధించాలి, ఉరిశిక్ష అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్క డాక్టర్ల మీదనే కాకుండా మహిళలందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకే చెందుతున్నది. ఇంతమంది మహిళా ప్రతినిధులు, మనం 30% రిజర్వేషన్స్ మహిళా ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్ నుండి మొదలుకొని ఎంపీల వరకు మహిళా ప్రతినిధులు ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు ఏమాత్రం నోరు మెదుపుతలేరు. వాళ్ళందరూ కూడా నోరెత్తి ఒక్కటై నినాదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి యొక్క చర్యలు ముందు కాకుండా మనము ప్రివెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మా మహిళలందరి తరపున నేను మాట్లాడుతున్నాను, నా అభిప్రాయం చెప్తున్నాను. వాళ్ళందరి తరపున మనకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది అన్నారు. మనం నిన్నగాక మొన్న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. నిజంగా వచ్చిందా అని నేను అడుగుతున్నా. వచ్చిందా అండి? మన ఆడపిల్లలు ఎవరైనా ఒక్కళ్ళైనా నిర్భయంగా బయటకు వెళ్ళొస్తారా? మా అమ్మాయిని బయటకు పంపిస్తే 10 సార్లు ఆలోచిస్తా, ఎంత సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుంది అని అనుకుంటూ ఉంటాను నేను. సో ఇవన్నిటికీ ఇప్పుడు మనమందరము ఖండించాలంటాము, నశించాలంటాము. మనం వాయిస్ ఇచ్చినంత మాత్రాన జరుగుతుందా అండి? ఇది జరగదు. ఆ వాయిస్ అట్లనే గాల్లో కలిసిపోతా ఉంది. అది కాదు. పాయింట్ ఏంటంటే చట్టం మారాలా. చాలా కఠినమైన చట్టము, అంటే ఒక హేయమైన ఒక పనికి కఠినమైన చట్టం ఉండడము న్యాయం కదా. అది కదా జస్టిస్ అంటే. ఆ న్యాయం వాళ్ళకి ఏమవుతుంది? చట్టం లేదు. మనం ఏం చేసినా కొన్ని రోజులు జైల్లో పెడతారు, మహిళా సంఘాలు వస్తాయి, హ్యూమన్ రైట్స్ అంటారు, వాళ్ళనందరినీ బయటకు తీసుకొచ్చేస్తారు. సో వాళ్ళకి ఎక్కడండి? వాళ్ళకి శిక్ష ఎక్కడ పడింది? మరణ శిక్ష ఒక్కటే వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష అంటే మరణ శిక్ష అండి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఆ అమ్మాయికి తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత అండి వాళ్ళకి. అది ఎవరైనా తీర్చగలరా? ఒక అమ్మాయిని ఎంత వృద్ధిలోకి తీసుకొద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయిని డాక్టర్ని చేసి ప్రజాసేవ చేయాలి, ఆ అమ్మాయి అందరికీ సేవ చేయాలని ఒక గౌరవమైన వృత్తిలో పెట్టారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయినా రేపొద్దున ఎవరికైనా కూడా ఏ రోగం వచ్చినా సరే వెళ్ళే డాక్టర్ దగ్గరికి. అంత మంచి వృత్తి అది. అలాంటి గౌరవమైన వృత్తి ఆ అమ్మాయి మీద అసలు చేయడం అనేది వాళ్ళకి ఆ థాట్ ఎట్లా వచ్చింది అంటే, అక్కడ డాక్టర్ అని చూడలేదు వాళ్ళు, ఒక అమ్మాయి అన్నట్టుగా చూశారు వాళ్ళు. వాళ్ళకంటే వాళ్ళు జంతువులండి. వాళ్ళు జంతువులు, మనుషులు కాదు. మనుషుల్లో ఉన్న ఒక మృగాలు. వాళ్ళని ఎలా హైదరాబాద్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈ దొంగతనాలు చేస్తున్నట్లు ఓయూ పోలీసులు గుర్తించారు. నిందితులు నాచారంకి చెందిన వారిగా తెలిపారు. వారి వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్లో వాళ్ళ ఇంటరాగేషన్లో వేరియస్ ప్లేసెస్లో వాళ్ళని ఒక 6 బండ్ల కేసులు మాత్రం ఇప్పటివరకు దొరికినాయి. తర్వాత ఇంకొక 5 వెహికల్స్ను కూడా వాళ్ళ అడ్రస్లను లెటర్ రాసినాము. వాళ్ళు ఎక్కడెక్కడ దొంగతనం చేసిందో అది కూడా వెరిఫై చేస్తున్నాము. సో 24 అవర్స్లో అరెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ కస్టడీ తీసుకుని మిగతా 5 కేసులను కూడా మేము వెరిఫై చేస్తాము. అబ్దుల్ సమద్ అని చెప్పి మల్లాపూర్లో కూకునగర్లో ఉంటాడు. ఈ అబ్దుల్ సమద్ తన యొక్క భార్యతోని
తన ఫస్ట్ భార్య కొడుకుతోని ఇంకొక అతని యొక్క స్నేహితులతో, ఇద్దరు కూడా జువెనైల్ అఫెండర్లు, వాళ్ళందరితోని ఎప్పుడు కూడా అఫెన్స్ చేయించడము, వెహికల్ తీసుకొని రావడము, ఆ వెహికల్ మీద కొన్ని రోజులు తిరగడము, దాన్ని వేరే వాళ్ళకి అమ్మడము, విధంగా పెద్ద రాకెట్ లాగా ఇతను ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ చేస్తున్నాడు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మన రాము మరియు రాజేష్ వీళ్ళు కూడా ఈ గోకారం మన ఈస్ట్ గోదావరిలో అతను ఉంటాడు, ఇక్కడ మన కేపీహెచ్బిలో ఉంటాడు, నిజాంపేట కేపీహెచ్బిలో ఉంటాడు. వాళ్ళని కూడా అక్యూజ్లో మన దగ్గర సీసీ ఫుటేజ్ ఇక్కడ జరిగింది. క్రైమ్ నెంబర్ 391లో మన దగ్గర జరిగిన నేరంలో సీసీ ఫుటేజ్ల ద్వారా వెరిఫై చేస్తే నిజాంపేటలో అతను దొరికిండు. నిజాంపేటలో అతను ఆపరేషన్ చేస్తే అతని దగ్గర ఇంకో బైక్ ఉంది, అది కాకినాడలో పోయినట్టు అనిపిస్తుంది. దాని అడ్రస్ కూడా డీటెయిల్ తీస్తున్నాము. అతన్ని కూడా నేను పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా మళ్ళీ కస్టడీ తీసుకుని ఇంకా ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాము. ఇట్టి కేసు నిన్న క్రైమ్ టీమ్ రాజేందర్ SHO ప్లస్ క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో ఈ నేరం జరిగి ఒక రెండు నేరాలు కూడా జరిగి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి కూడా వాళ్ళు కష్టపడి DCP గారు బాలస్వామి గారు, అడిషనల్ DCP గారు నర్సయ్య సార్ నా ఆధ్వర్యంలో వాళ్ళకు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ సీసీ ఫుటేజ్లు మరియు నేరస్తులను పట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఫుటేజ్లను ద్వారా చాలా అద్భుతంగా పనిచేసి ఒక మంచి ఆర్గనైజ్డ్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. నేను అందుకే DCP గారు కూడా ఈ SHOను SIని కూడా క్రైమ్ టీమ్ని అభినందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పడం జరుగుతుందంటే, ఏదైనా వెహికల్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం చేయాలని, అట్లాగే సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ రెండు అఫెన్స్లు కూడా సీసీ ఫుటేజ్లు వారం రోజులు చూసి సీసీ ఫుటేజ్లు వెంబడి ట్రేస్ చేసి కష్టపడడం వల్ల ఈ రెండు కేసులలో కూడా ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ మొత్తం వర్త్ ఎంత సార్? ఎంత వెహికల్? టోటల్ 11 ప్లస్ 2 వెహికల్స్, మొత్తం 13 వెహికల్స్ను పట్టుకోవడం జరిగింది. కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది మనుగురులో నిరసన చేపట్టారు. పూల మార్కెట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. చట్టం తయారు చేసి అలాంటి అత్యాచారం చేయడానికి, మహిళల మీద అకృత్యాలు జరగడానికి ఏమాత్రం ఆలోచనలోనే పూర్తిగా భయపడేలాగా శిక్షల్ని ఇంకా కఠినంగా శిక్షించే చట్టాలు తయారు చేసి వెంటనే 1 month లోపల శిక్షల్ని అతి ఘోరంగా పబ్లిక్లో శిక్షలు అమలు చేసేలాగా అరేబియా కంట్రీస్లో ఉన్నట్టుగానే మహిళలంటే ఈ సమాజంలో మహిళ లేకుండా మానవ జాతి లేదు. మహిళలకి ఒంటరి మహిళ కనపడగానే ఇంత ఘోరమైన జరుగుతుంది. డాక్టర్ అనే కాదు, ఏ మహిళ మీద ఇలాంటి జరగకూడదు. అందుకని మేము తప్పనిసరిగా కేంద్రంలో చట్టం చేసి అమిత్ షా గారు ఆల్రెడీ చేశారు ఇట్లాంటిది. ఇంకా కఠినమైన శిక్షలు పొందుపరిచి ఇక నుంచి ఇలాంటి జరగకుండా చూడాలి. అలాగే ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని వైద్య వృత్తిని చేపట్టి ఇప్పుడు అమ్మాయిలు 70-80% ఆఫ్ ద పీపుల్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఆర్ విమెన్. వాళ్ళంతా అంత కష్టపడి చదివి ఎంతో కష్టపడి చదివితే కూడా వాళ్ళకి సరి అయినటువంటి సెక్యూరిటీ, సేఫ్టీ లేకుండా అయిపోయింది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా రాజ్యాంగంలో మార్పులు, చట్టంలో మార్పులు తీసుకొచ్చి అమలు చేయాలని మా IMA మనుగూరు బ్రాంచ్ తరఫున మేము కోరుకుంటున్నాం. క్యాండిల్తో రావటం ప్రొవిజన్ రావటం అనేది ఎందుకు అంటే, కలకటాలో గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని మేమందరం ఖండించదలుచుకున్నాం. ఏ విధంగా ఖండించాలంటే, మళ్ళీ జీవితంలో ఎవరు ఇలాంటి అత్యాచారానికి గురి కాకూడదు. ఏ లేడీ డాక్టర్ కాదు, ఏ లేడీ కూడా అత్యాచారానికి గురి కాకూడదు. ఎప్పుడు కూడా స్ట్రైక్ జరుగుతున్నాయి, బంధువులు జరుగుతున్నాయి. ఇలాంటి అత్యాచారం జరిగినప్పుడు 3వ రోజు అందరూ మర్చిపోతున్నారు. కానీ ఏ విధంగా అసలు రియాక్షన్ రావాలి అసలు నేను అనుకోవటం, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా పెరగాలి మనుషుల్లో.
చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ మోరల్ క్లాసెస్ ఇంకా పెంచితే ప్రతి మనిషిలోనూ ఒక విధమైన మార్పు రావాలని అనిపిస్తోంది. ఈ బాలకృష్ణ డాక్టర్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానం ఇవన్నీ శిక్షల్ని ఇంకా చాలా స్ట్రాంగ్గా చేస్తే, పటిష్టంగా చేస్తే కూడా మనుషుల్లో మార్పు రావచ్చేమో. కానీ ఇన్బోర్న్ చిన్నప్పటి నుంచి ఫ్రమ్ చైల్డ్హుడ్ మనిషిలో ఒక విధమైన నీతి, న్యాయం అనేది ఉంటే కనుక ఈ విధమైన అత్యాచారాలు చాలా తగ్గుతాయి అని అనుకుంటున్నాం. మానవ రూపంలో తిరిగే మృగాళ్ళు అన్ని పరిమితులను దాటి ఇంతకుముందు ఎక్కడో ప్రయాణం చేసేవాళ్ళను, లేకపోతే ఎక్కడైనా ఒంటరిగా బయట బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా దొరికే ఆడవాళ్ళను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులకి తెగబడే మృగాళ్ళు, కొంతమంది మానవ రూపంలో తిరిగే మృగాలు ఈరోజు ఏకంగా ఒక వృత్తిలో ఉండి డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ మీద హాస్పిటల్ ప్రిమిసిస్లోనే దాడి చేసి అత్యాచారం చేసి దారుణంగా చంపారు. ఇది అత్యంత బాధాకరం. ఇది అన్ని పరిమితులను దాటారు. ఉన్న చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి. సో మనం అందరం ఏంటి మూల కారణాలు ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. నేను కోరుకునేది ఏంటంటే ఉన్న చట్టాలని ఫాస్ట్గా అమలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకి శిక్షలు అతి త్వరగా పడేటట్టు చేయడం, ఇంకా కొంత ఉన్న శిక్షల్ని కఠినతరం చేయడం, ఇలాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ వైపు ఆలోచించాలి. ఇంకా మూల కారణాలైన ఈ మద్యపానం ఒకటి, విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యము, డ్రగ్స్, అనేక లైంగిక దాడులు చేసే వాళ్ళందరూ చాలా వరకు 70-80% ఈ లైంగిక దాడులు మద్యం మత్తులోనో లేకపోతే ఇంకేదైనా మత్తులోనో ఉండి చేస్తున్నారు. గణాంకాలు అవి చెప్తున్నాయి. సో మూల కారణాలైనటువంటి ఈ మద్యాన్ని, ఈ డ్రగ్స్ లాంటి వాటిని గట్టిగా కంట్రోల్ చేయాలి గవర్నమెంట్. ప్రభుత్వం ఈ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూడడం మానేసి ఈ బెల్ట్ షాపులు పెట్టి అడుగడుక్కి కిలోమీటర్కి ఒక వైన్ షాప్ పెట్టి మద్యానికి బానిసైపోయి యువత ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియక మహిళలకి ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. సో ఇలాంటి మూల కారణాలని వెతికి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జనగామ జిల్లా స్టేషన్ పల్లగుట్ట గ్రామ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, పారిశుద్ధ్య, తాగునీరు, సీసీ రోడ్లు వంటి సమస్యలు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2-3 నెలల నుంచి అనేక మార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శికి, ఉన్నతాధికారికి దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దాన్ని బాగించిన పరిస్థితులు లేదు. ఆ నీళ్లు దేనికి ఎక్కడ రాకుండా అయిపోయినాయి. మొత్తం మురుగు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఒకసారి చూడండి, టచ్ చేసి. అది మురికి నీళ్ళే మొత్తము. అసలు నోట్లో పోసుకోవడానికి కూడా అక్కడ రాని విధంగా ఉన్నాయి ఆ నీళ్ళని కూడా. అదొక్కటే కాదు, ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగాలేదు. మురికి ఎక్కడ చూసినా ఇబ్బందికరంగానే ఉన్నది. అధికారులు ఎవరు పట్టించుకొని కొత్త మోరీలను కట్టేటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. కట్టినా కానీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుంటూ దాన్ని అదో రకంగా నాసిరకమైన వాటిని కట్టినట్టుగా మనం కనబడుతున్నాయి. విజువల్స్ కూడా చాలా మట్టుకు చూసినాం. అదేవిధంగా ప్రధానంగా ఈ మా వర్షాలు పడుతుంటే పాపం వడ్డరి కాలనీలో, వడ్డరి బస్తీలో మొత్తము జలమయం అవుతుంది. వాళ్ళు ప్రతి సంవత్సరము వర్షాలు పడ్డ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, గగ్గోలు పెడుతుంటారు. మా రోడ్లను ఎవడన్నా బాగా వేయించండి అని. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇంకా అదే కాదు, వర్షాలు బాగా పడ్డ ప్రతిసారి మా రోడ్ డౌన్లు అన్నీ కూడా నిండిపోయి అంటే జనాలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటాం. వర్షాలు పడ్డ ప్రతిసారి ఇది ఒక సమస్య అవుతుంటుంది. వచ్చిన వాళ్ళు ఇంకా నీళ్ళ వరద తగ్గినప్పుడే ఆ రోడ్ డౌన్లు దాటుకుంటూ ఊళ్ళోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమస్యల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో స్పెషల్ ఆఫీసర్లు ఎవరు వచ్చినా దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. దయచేసి అధికారులు చర్యలు తీసుకొని మా మోరి నిర్మాణాలతో పాటు ఇంకా ఊర్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యను, ఇప్పుడు వచ్చేటువంటిది అంతా కూడా వర్షాకాల సీజన్ కాబట్టి వర్షాకాలంలో ఇంకా మరిన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా కట్టడి చేయాలంటే ఈ మోరి వ్యవస్థలు, తర్వాత ఈ నీరు, ఇవన్నీ కూడా ప్రజలకు శుభ్రంగా వేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మాకు సిసి రోడ్లు లేవు, రోడ్లు వచ్చినాయి, మురికి కాలువలు లేవు, గడ్డి, మేము బురదలలో ఉన్నాం. ఆ రోడ్డు చూస్తే మొత్తం ఇప్పటికి బురదే ఉన్నది. అది ఒకసారి పేపర్ చూపించినాం. 3వ రోడ్డు ఈ బజార్కి ఏమన్నా ఈ సిసి రోడ్లో పోటీ 2 మీటర్ల వెడల్పు గడ్డి ఎక్కాలి. దోమలకు దానికి పురుగు పూసి వస్తుంది. అసలే మేము దోమలకు ఇబ్బంది పడుతున్నాం.
ఇది ఒకటి మళ్ళీ ఒకటి ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు, ఒక బురు పంపు కొడుతుంది, దోమలకు మందు ఏం కొడతలేరు. ఏమైనా ఉంటే ఊళ్ళోనే కొట్టుకుంటారు, సప్లై కూకుంటారు. ఉప సర్పంచ్ మన గ్రామ ఆఫీస్కి పోయి గరవారికి చెప్పినాం, ఈయన పేరు కార్యదర్శి చెప్పిన వాళ్ళ సుధా పట్టించుకోలేరు. మాకు ఇవన్నీ ఏమి సౌకర్యం ఉండదు. ఏమన్నా ఎలక్షన్లు అప్పుడు వస్తే మాత్రం ఇంటింటికి తిరుగుతారు, అది ఓటే అది ఇది అంటారు. కానీ మాకు ఇంక ఎలాంటి ఇబ్బంది ఇటువంటి దానికి ఏమైనా పట్టించుకోరు. ఒక పైకి నీళ్ళు ఎక్కుతలేవు. ఒక నలలో వచ్చి గేటు వాళ్ళు పెట్టారు, గేటు వాళ్ళు సుధా ఎక్కుతలేరు. ఒకరికి వస్తానే ఒకరికి నీళ్ళు వస్తలేవు. అదేంది ఎవరినో పెట్టారు, వాళ్ళు చికెన్ చేప కొట్టుకుంటారు. కట్ట వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళకి వస్తే అయిపోయాయి. ఏందా పోతాన్నామంటే పోతాన్నాం డ్యూటీకి. నీళ్ళు ఒకరికి వచ్చి ఒకరికి ఒక వేరే గల్లీలో వచ్చి ఇక్కడ మా ఇంటికాడ తీసుకుపోతున్నారు. మొత్తం గల్లీకి గేటు వాళ్ళు పెట్టినప్పుడు నీళ్ళు వదలాలి. అయితే నాకు కాలు పురుగల పోతే ఏదో పుచ్చుకపోయింది. పుచ్చుకపోయి 3-4 ఏళ్ళ దాకా సెప్టిక్ అయ్యి ఎన్ని అక్కడ 4-5 వేలు పెట్టినా కానీ ఇక కాలు కొట్టేయవలసిందే. కానీ దాంతో ఎగరలేవు అని హైదరాబాద్ పోయి అక్కడ గవర్నమెంట్ దవాఖానలో కాలు తీపించుకొని వచ్చిన సార్. తీసుకొని వచ్చి ఇక వీడికి ఛార్జింగ్ బండి వస్తానే అంటే పల్లగుట్టు నుంచి చాలా మంది పోయినాము. అట్లా కూడా అప్లికేషన్ పెట్టినాము. మన రాజే డాక్టర్ సర్పంచ్ మంత్రి ఉన్నప్పుడు ఇక అప్పటి సంది ఊరికి 2 వచ్చినాయని కారోబారి పలగుట్ట సర్పంచ్ వీళ్ళు పోయి 2 వచ్చినాయని ఇక నీ వాడికి వచ్చి ఏమలాగానే అంత అనుకున్నా. అప్పుడు మాంతలేదు. ఇక నాకు చెయ్యి నొత్తాను సార్ మొత్తం ఇట్లా తిప్పుతా అంటే ఈ ఊరే ఈ కుక్కలు కడతాయి. మా బిడ్డకు కోతులు కట్టినాయి, కుక్కలు కట్టినాయి. మరి కోతుల సమస్య ఎట్లా, కుక్కల సమస్య ఎట్లా? మరి ఇదేందన్నా పట్టించుకోకపోతే గవర్నమెంట్ మరి ఏం చేద్దాం చెప్పు. ఎవరన్నా 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే ఇటు కొట్టి అటు పోబట్టి అటు కొట్టి ఇటు ఈ పిల్లలు కడుతుడు. మేము 5 సూదులు వేయించుకున్నాడు. కుక్కలకు వేసుకుంటాను సూదులు, కోతులకు వేసుకుంటాను. 4 ఏళ్ళు ఇప్పటికి 4 సార్లు దరఖాస్తు ఇచ్చిన. అది ఏం పట్టించుకుంటలేదు, ఏం చేస్తలేదు. అది ఏమన్నా అంటే వస్తాయి, రేపు వస్తాయి, మా వస్తాయి. 4 Sides TV.